ఉద్దేశ్యంతో ప్రారంభించబడిందే శ్రీ అభయ డైరీ. రోజుకు 1,00,000 లీటర్ల పాల ఉత్పత్తే లక్ష్యంగా రాష్ట్రంలో మరల క్షీర విప్లవానికి నాంది పలికింది శ్రీ అభయ గ్రూప్. ప్యాకేజింగ్ అండ్ కోల్డ్ స్టోరేజ్. ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతంలో అత్యాధునికంగా నిర్మించబడింది శ్రీ అభయ గ్రూప్ ప్యాకేజింగ్ యూనిట్. నెలకు 10 లక్షల బాక్సుల ఉత్పత్తితో రాష్ట్రంలోనే మొదటి 5 ప్యాకేజింగ్ యూనిట్లలో స్థానం సంపాదించింది శ్రీ అభయ ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎటువంటి డొనేషన్లు లేకుండా అత్యున్నత ప్రమాణాలతో అతి విలువైన విద్యను అందించాలని, ఏజెంట్ల పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేయాలని శ్రీ అభయ గ్రూప్ చేసిన ప్రయత్నమే శ్రీ అభయ ఎడ్యుకేషనల్ సొసైటీ. 1000 మంది ఏజెంట్లు దాటిన ప్రతి బ్రాంచ్కి అనుబంధంగా ఈ స్కూల్స్ స్థాపించబడతాయి. హోటల్స్ అండ్ రిసార్ట్స్. భారతదేశంలో ఆతిథ్య రంగం ఎంతో అభివృద్ధి చెందుతుంది. దేశీయ పర్యాటకులే కాకుండా ప్రతి సంవత్సరం వేలాది మంది అంతర్జాతీయ యాత్రికులు పర్యాటక కేంద్రాలను సందర్శిస్తున్నారు. వారికి అన్ని సౌకర్యాలతో కూడిన వసతిని మరియు భారతీయ ఆతిథ్య మర్యాదను రుచి చూపించాలనే ఉద్దేశ్యంతో శ్రీ అభయ గ్రూప్ చేసిన ప్రయత్నమే హోటల్స్ అండ్ రిసార్ట్స్. రాబోయే సంవత్సరాంతానికి దేశంలోని అన్ని నగరాలలో మరియు పర్యాటక కేంద్రాలలో ఎకానమీ క్లాస్ హోటల్స్ను మరియు మెట్రో నగరాల చేరువలో రిసార్ట్స్ను స్థాపించాలన్నది శ్రీ అభయ గ్రూప్ లక్ష్యం. అంత సక్సెస్ సాధించిన ప్రాజెక్ట్స్ గురించి ఆయా ప్రాజెక్ట్ మేనేజర్స్ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మా ప్రోడక్ట్స్ ఒక 10 వరకు లాంచ్ చేయడం జరుగుతుంది ఆర్గానిక్స్లో. ఇది ఒక రెవల్యూషను. అందులో ఏంటంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే మనకి కెమికల్ సంబంధించిన ఏదైతే ఎఫెక్టు దానివల్ల ఎంత హామ్ ఉంటుందో అది మొత్తం ఎరాడికేట్ చేస్తుంది. ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మొత్తం బ్యాక్టీరియల్ బేస్డ్ కాబట్టి రైతులకి 100% ఉపయోగం ఉంటుంది. మా కంపెనీలో ప్రైజింగ్ కానీ ప్లస్ క్వాలిటీ పరంగా కానీ ఎక్కడ మేము కమిటెడ్ ప్లస్ ఎక్కడ కాంప్రమైజ్ కావు. మా చైర్మన్ గారు స్ట్రిక్ట్గా మొట్టమొదటి నుంచి అదే చెప్పారు, మీరు కంపెనీకి ఏదో ప్రాఫిట్ తీసుకొద్దాం అన్నట్లు చేయొద్దు. ఫస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్ లైక్ ఫార్మర్స్, మనం ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఒక ఎక్స్టెంట్ రైతులకి మేము మ్యాక్సిమం మనకు 90% సేక్ చేసిన తర్వాత నెక్స్ట్ కంపెనీకి తీసుకుందామని అన్నారు. ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్లో మేము 100% ఇప్పుడు ఒక స్టేట్ కాదు 3 స్టేట్లలో మేము ఎగ్జిస్టెన్స్లోకి వచ్చాము. 10 ప్రోడక్ట్స్ అక్వా తీసుకొని ప్లస్ అగ్రికల్చర్ రెండిట్లో తీసుకొని మేము పోటాపోటీగా చేస్తున్నాము. తప్పకుండా మేము టార్గెట్ మేము పెట్టుకున్న గోల్స్ రీచ్ చేసుకొని రైతులకు 100% న్యాయం చేస్తామని. నమస్తే, నా పేరు సయ్యద్ షాహిద్. నేను హోమ్ కేర్ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. బయట మార్కెట్లో ధరలు చాలా పెరిగిపోతున్నాయి. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అతి తక్కువ ధరల్లో మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ని అందిద్దాం అని సార్ కాన్సెప్ట్ ఉంది. నేను అదే ప్రకారంగా నేను ఒక నెల పాటు నేను తిరిగాను, బాగా మార్కెట్లో తిరిగి బెస్ట్ ప్రోడక్ట్స్ని మా కస్టమర్స్ని అందిస్తామని తిరిగి నేను అలాగే 45 ప్రోడక్ట్లు ఇప్పుడు లాంచ్ చేయడానికి రెడీ అయ్యాను. కొన్ని కంపెనీలు మాటలు మాత్రమే చెప్తాయి, కానీ చెప్పిన మాటల్ని చేతల్లో చూపించే ఏకైక కంపెనీ అభయ గ్రూప్. లాభాల్లో 20% అభయ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సహాయపడతామని మాట ఇవ్వడమే కాకుండా ఆపద ఉన్న ప్రతి చోట నేనున్నానంటూ తన అభయ హస్తాన్ని అందిస్తూనే ఉంది శ్రీ అభయ గ్రూప్. తన సేవాభావాన్ని చాటుతూనే ఉంది మన అభయ గ్రూప్.
ఇంతటి విజయాలు సాధించిన శ్రీ అభయ గ్రూప్ భవిష్యత్తులో మరిన్ని ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 3 cheers టు శ్రీ అభయ గ్రూప్. నేను ఎల్ఏ ప్రసాద్. నేను ఈ కంపెనీలో ఆర్ఓగా వర్క్ చేస్తున్నాను. నేను వెస్ట్ గోదావరి నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ రోజున శ్రీ అభయ గోల్డ్ కంపెనీ అనేది ఈ రోజున టోటల్గా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఉన్న నిరుద్యోగులందరూ కూడా జీవనభృతి చూపిస్తూ కోట్లాది మందికి ఉపాధి ఇచ్చే స్థాయిలో ఈ రోజున డెవలప్ అయిందని అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ నా టీంలో ఇప్పటికే దాదాపు 5,000 మంది కంటే ఎక్కువగా నేను ఉపాధి ఇచ్చున్నాను. నేను గతంలో కూడా నేను దాదాపు వేరే కంపెనీలో 10,000 మంది కంటే ఎక్కువ ఉపాధి ఇచ్చున్నాను. ఈ కంపెనీ ఈ రోజున నిజంగా చెప్పాలంటే నిరుద్యోగుల పాలిట కలపరోషం చెప్పవచ్చు. ఈ రోజున చాలామందికి నిరుద్యోగులు చిరుద్యోగులు కానివ్వండి, చాలా పెద్ద పెద్ద చదువులు అందరూ కూడా ఈరోజు ఖాళీగా ఉంటున్నారు. కానీ శ్రీ అభయ గోల్డ్ అనే కంపెనీ ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక చక్కని మార్గదర్శకంగా ఈ రోజున ఉపాధి చూపించడానికి ముందుకొచ్చింది. ఈ రోజు నా ఇటువంటి కంపెనీలన్నీ కూడా చాలా ఉన్నాయి మనకి. కానీ శ్రీ అభయ గోల్డ్కి ప్రత్యేకత ఏంటంటే ఇందులో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా టోటల్గా వాళ్ళ కెరీర్తో పాటుగా జీవితంలో స్థిరపడడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా కంపెనీ కల్పిస్తుంది. జీతాలతో పాటుగా శాలరీస్తో పాటుగా మనకి ప్రతి నిత్యం కూడా మనకి ప్రతి కుటుంబంలో వాడుకునే నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తూ, అదేవిధంగా దీనిలో పనిచేసి ఎవరైనా ఇబ్బందులు వచ్చి గురైనప్పుడు వాళ్ళకి సెకండ్ జనరేషన్ ఇన్కమ్తో పాటుగా అన్నీ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మీ అందరూ కూడా ఈ కంపెనీని గురించి తెలుసుకొని నమ్మి ఈ కంపెనీలో మాతో చేయగలిపినట్టయితే డెఫినెట్గా మనం మన ప్రాంతంలో మనం అభివృద్ధి చెందుతూ రాష్ట్రానికి దేశానికి కూడా ఈ రోజున మనం మంచి మార్గదర్శకంగా ఈ కంపెనీ ద్వారా మనం రిఫ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దయచేసి మీ అందరూ కూడా ఈ కంపెనీ గురించి తెలుసుకోండి. ఈ కంపెనీ చేసే ప్రతి యాక్టివిటీ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని తెలిసిన వాళ్ళు మరీ నలుగురికి చెప్తూ మీ అందరూ కూడా ఈ రోజున మన సంస్థలో చేరి చాలామందికి ఉపాధి ఇచ్చే స్థాయిలో మీరు కూడా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవాలని కోరుతున్నాను. నేను నా పేరు కేవి దుగ్గవర్ ప్రసాద్. నేను రీజనల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను మన కంపెనీ అందు. ముందుగా ఎందరో అభాగ్యుల భవితను మార్చిన విధాత, ఎన్నో పేద కుటుంబాలకు ఆశాజ్యోతైనటువంటి మన కంపెనీ వ్యవస్థాపకులు శ్రీ కోకట్ల శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. సో చిన్న ప్రారంభాలే గొప్ప సత్ఫలితాన్ని ఇస్తాయి అనే సదుద్దేశంతో మన కంపెనీ 2009 ఆగస్టు 21వ తారీఖున ప్రారంభించడం జరిగిందండి. అనాది కాలంలోనే అత్యున్నతమైన శిఖరాలని అధిరోహిస్తూ ఈరోజు 114 బ్రాంచ్లతో అతిపెద్ద సంస్థగా భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో మన కంపెనీ ఈరోజు అభివృద్ధి పదంలో మునుముందు కొనసాగుతుంది. సో ఇంతగా ఈ కంపెనీని ముందుకు నడిపించడంలో తోడ్పాటు అయిన ప్రతి ఒక్క అభయ గోల్డ్ ఫ్యామిలీ మెంబర్ అందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు జి నాగేశ్వరరావు, సత్తుపల్లి. నేను అభయ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఆర్ఓగా పనిచేస్తున్నాను. మెయిన్ బేస్డ్ ఏంటంటే నేను జాయిన్ అవ్వడానికి కారణం అంటే కమిషన్ అండి. ఈ కమిషన్ విషయం చూసుకుంటే వేరే వేరే కంపెనీలో చేసిన తర్వాత కొంతకాలానికి కమిషన్ ఇస్తారు. కాకపోతే మన అభయ గోల్డ్లో గ్రూప్ ఆఫ్ కంపెనీలో గొప్పతనం ఏంటంటే స్పాట్ కమిషన్ అండి. ఎందుకంటే 1 year ఒక 2-3 నెలలు చేసిన తర్వాత ఇచ్చే కమిషన్కి ఈరోజు చేస్తే వచ్చే కమిషన్కి డిఫరెన్స్ ఉంది. ప్లస్ ఇది కాక ఈ కమిషన్ తీసుకునే విధానం కూడా ఒక బ్రాంచ్లో జాయిన్ అయితే వేరే ఏరియాలో అయినా ఆన్లైన్ కాబట్టి ఎక్కడ వేరే బ్రాంచ్లో అయినా కమిషన్ తీసుకునే సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ వేరే కంపెనీలు ఎక్కడ లేదండి, మన శ్రీ అభయ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లోనే ఉంది. ఎందుకంటే ఈరోజు మీరు ఇక్కడ బిజినెస్ చేశారంటే వేరే చోటుకి వెళ్ళి కమిషన్ మీకు ఎంత రావాలో మీ కోడ్ నెంబర్ మీద తీసుకోవచ్చు. ఇటువంటి అద్భుతమైన మనకి కాన్సెప్ట్ని తయారు చేసి కమిషన్ స్ట్రక్చర్ని తయారు చేసిన శ్రీ ఎండి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. అందుగురించి ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని కూడా మనం వేరే వేరే కంపెనీలు చేసేవాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యి దీంట్లోకి వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క స్పాట్ కమిషన్ ఒకటి యూజ్ చేసుకొని మనకి ఏదైతే కంపెనీలు పనిచేస్తున్నాయో ఎక్కువ కమిషన్ రావడానికి కష్టపడితే ఎక్కువ కమిషన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకొని అభయ గోల్డ్ కంపెనీలో చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తాం అన్నమాట. నా పేరు వచ్చి ఐకా కృష్ణ. నేను అభయ గోల్డ్లో రీజనల్ మేనేజర్గా చేస్తున్నాను. అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ ఇన్ఛార్జ్గా కూడా చేయటం జరుగుతూ ఉంది. అట్లాగే ముందుగా ఈ సంస్థ యొక్క అధినేత సిఎండి గారు అయినటువంటి శ్రీ కోకట్ల శ్రీనివాసరావు గారికి ముందుగా నమస్సుమంజలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మరి వేలాది మంది ఏజెంట్లు పనిచేస్తున్నటువంటి వారికి కూడా అభయ గోల్డ్ తరపున అట్లాగే ఏలూరు రీజన్ తరపున నమస్సుమంజలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే నేను చాలా కంపెనీలు చేశాను. కనీసం అందులో సైకిల్ కొనుక్కునేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఎన్నో ఇబ్బందులు పడటం జరిగింది. శ్రీ అభయ గోల్డ్ ఇన్ఫ్రాటెక్ ఇండియాలోకి వచ్చిన తర్వాత ఈరోజు
మరి అక్కడ నేను జీవించడమే కాకుండా నాతో పాటు కొంతమంది జూనియర్స్కి లైఫ్ని ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఇందులోకి వచ్చిన తర్వాత మరి వెహికల్ కొనుక్కున్నాను, అట్లాగే 2 వీలర్ కానీ, అట్లాగే మరి టాటా ఇండికా కానీ. మరి ఈ రోజున రేపు యానివర్సరీ డేలో నాకు 9 లక్షల రూపాయలు ఖరీదు చేసే టాటా మాంజా కార్ నేను సార్ చేతుల మీదుగా గిఫ్ట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే మరి సామాన్యంగా ఏంటంటే ఇందులో జాయిన్ అయిన తర్వాత 2 సంవత్సరాలు అయింది నేను జాయిన్ అయ్యి. మరి సైకిల్ కూడా లేనటువంటి వ్యక్తి ఈ రోజున కారులో తిరుగుతూ తనకంటూ ఒక మంచి లైఫ్ని ఏర్పాటు చేసుకొని, అట్లాగే మరి నాతో పాటు నా జూనియర్స్ అందరికీ కూడా మంచి లైఫ్ని ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు రమేష్. శ్రీ అభయ గోల్డ్ ఇన్ఫాటెక్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో ఈస్ట్ గోదావరి డిస్టిక్ అమలాపురం నుంచి ఆర్ఓగా పనిచేస్తున్నాను. మన కంపెనీలో ఏజెంట్కి ఇచ్చే బెనిఫిట్లో ఆఖరిది అద్భుతమైనది కంపెనీలో షేర్ హోల్డర్. చాలా కంపెనీల్లో ఏజెంట్గా కెరీర్ స్టార్ట్ చేసి తరతరాల వరకు కూడా సంవత్సరాల తరబడి ఏజెంట్గానే వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ అదే మా అభయ గోల్డ్లో అయితే 12 సంవత్సరాల కెరీర్ ఎవరైతే పూర్తి చేసుకుని వస్తారో కంపెనీలో షేర్ హోల్డర్స్, తద్వారా కంపెనీలో ఏదో ప్రాజెక్ట్కి డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది. ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని మరి చాలామంది ఏజెంట్లు వినియోగించుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మీ ముందుకు వచ్చింది, మీరు కూడా ఆలోచించుకోండి. నా పేరు శర్మ, మాది విశాఖపట్నం జిల్లా. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో శ్రీ అభయ గోల్డ్ ఇన్ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్లో రీజనల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను ఈ కంపెనీలో ఉన్న ఒక అద్భుతమైన విషయం గురించి మీకు చెప్పడానికి ఇవాళ మీ ముందుకు వచ్చాను. శ్రీ అభయ గోల్డ్ సంస్థ వ్యవస్థాపకులైన కోకట్ల శ్రీనివాస్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఒక ఉన్నతాశయంతో ఈ సంస్థను స్థాపించారు. 1 లక్ష మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిద్దామని ప్రారంభించి ఆ లక్ష్యాన్ని 1 లక్ష నుంచి 10 లక్షలకి ఈవేళ కోటి మంది నిరుద్యోగులకి ఉపాధి కల్పిద్దామని నిర్ణయించుకొని దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుంటూ సంస్థని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రచించిన అద్భుతమైన ప్రణాళికల్లో ఒకటి అందరికీ అందుబాటులోకి విద్య. ఈ రోజుల్లో పట్టణాల్లో కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, కానీ పల్లెటూళ్ళలోని చిన్న చిన్న నగరాల్లోని కార్పొరేట్ స్కూల్స్ లేవు. అందుకని గౌరవనీయులైన ఎండీ గారు కోకట్ల శ్రీనివాస్ గారు ఏంటంటే అందరికీ అందుబాటులోకి విద్య తేవాలని కార్పొరేట్ స్కూల్స్ని చిన్న చిన్న నగరాల్లో సైతం స్థాపించాలనే ఉద్దేశంతో ముందుకు దూసుకెళ్తున్నారు. అవే శ్రీ అభయ గోల్డ్ ఈ-టెక్నో స్కూల్స్. అయితే ఇందులో పనిచేసే మార్కెటింగ్ మెంబర్స్కి ఎవరైతే టార్గెట్స్ పూర్తి చేస్తారో వేల కొద్దీ ఖర్చు పెట్టి చదువుకోవాల్సిన చదువుని ఉచితంగా వారి పిల్లలకి అందజేయడానికి, 2 పిల్లలకి అందజేయడానికి ఎండీ గారు ఎంతో ప్రోత్సహిస్తున్నారు ఏజెంట్లందరినీ, మార్కెటింగ్ మెంబర్స్ని అందరినీ. ఈ సందర్భంగా ఇంత మంచి అవకాశం కల్పించి మార్కెటింగ్ మిత్రులందరికీ వారి పిల్లలకి మంచి విద్య ఉచితంగా, వారి టార్గెట్స్ కంప్లీట్ చేసిన మరుక్షణం వాళ్ళకి ఉచితంగా విద్య అందించడానికి కృషి చేస్తున్న గౌరవనీయులైన ఎండీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఎం సత్యనారాయణ అండి. మన కంపెనీ సీఎండీ గారు అయిన కోకట్ల శ్రీనివాస్ గారు పేపర్ యాడ్ ఇచ్చారు. ఆ పేపర్ యాడ్ ద్వారా నేను కంపెనీలకి రావడం జరిగిందండి.